అటెన్షన్ ప్లీజ్. ఓం నరసింహాయ నమః. 108 దివ్య దేశాల్లో ఒకటిగా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గుర్తింపు పొందిన క్షేత్రం అహోబిలం. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే దేశంలో మరెక్కడా లేని విధంగా నవ నారసింహులు కొలువై ఉన్నారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో నల్లమల అడవుల మధ్య ఉన్నది పుణ్యక్షేత్రం. ఆళ్లగడ్డ నుంచి 24 కిలోమీటర్ల దూరం. అహోబిలానికి సమీప రైల్వే స్టేషన్ 85 కిలోమీటర్ల దూరంలోని నంద్యాల. అందమైన జలపాతాలు, ఎత్తైన కొండలు, గుహలు, అడుగడుగున ఆధ్యాత్మికత, భక్తిభావం తొణికిసలాడే ఆహ్లాదభరిత వాతావరణం అహోబిలం ప్రత్యేకతలు. 9 ఆలయాల్లో నరసింహావతారాల వివరాల కోసం వీడియో చివరిదాకా పూర్తిగా చూడండి. విజయనగర సామ్రాజ్యం వెలుగొందిన కాలంలో 14-16 శతాబ్దాల మధ్య ఈ ఆలయాలు వృద్ధి చెందాయని చెబుతారు. కాకతీయులకు సంబంధించి ఓ కథ వ్యాప్తిలో ఉంది. ఒకసారి శ్రీశైలం నుంచి తిరిగి వెళ్తూ ప్రతాపరుద్రుడు అహోబిలానికి సమీపంలో బస చేశాడట. తనకొక శివలింగం తయారు చేసి ఇమ్మని ఆయన స్వర్ణకారుణ్ణి కోరితే జరిగిందేమిటో తెలుసా? శివలింగానికి బదులు నరసింహస్వామి అవతారం వచ్చిందట. పులకించిపోయిన ప్రతాపరుద్ర మహారాజు భక్తి ప్రపత్తులతో నరసింహస్వామి దర్శనం చేసుకుని పీఠాధిపతికి బంగారు విగ్రహాన్ని అందించారని చెప్తారు. నేటికి ఆ విగ్రహాన్ని పీఠాధిపతులు ఉత్సవ సంరంభంతో వెంట తీసుకొస్తూ పూజాధికారులు నిర్వహిస్తుండడం విశేషం. లక్ష్మీ సమేత నరసింహస్వామి అహోబిలంలోనే దర్శనమిస్తారు. ఈ ఆలయం చెంతనే అమృతవల్లి అమ్మవారు, ఆండాళ్ సన్నిధి దేవళాలున్నాయి. దిగువ అహోబిల క్షేత్రానికి ఇంచుమించు 2 కిలోమీటర్ల దూరంలో యోగానంద నరసింహస్వామి మందిరం కనిపిస్తుంది. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? హిరణ్యకశిపుడి వధానంతరం నరసింహస్వామి తన భక్తుడు ప్రహ్లాదుడికి స్వయంగా యోగ విద్యలోని మెలకువలు నేర్పించాడని క్షేత్ర కథనం. అందుకే అక్కడి స్వామికి యోగానంద నరసింహుడని పేరు. అక్కడికి సమీపంలోనే ఛత్రవట నరసింహస్వామి ఆలయం నెలకొని ఉంది. ఎగువ అహోబిలంలో స్వయంభూగా నరసింహస్వామి దర్శనమిస్తారు. వేదాద్రి, గరుడాద్రి పర్వతాల మధ్య ఉండే ఈ ఆలయంలో సుదర్శనంతో పాటు చెంచులక్ష్మి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అక్కడికి దగ్గరలోనే సుమారు కిలోమీటర్ దూరంలో వరాహ నరసింహమూర్తి ఆలయం కనిపిస్తుంది. దీనికి పురాణ ప్రశస్తి ఉంది. వేదాద్రి పర్వతం నుంచి వేదాలను, భూదేవిని సోమకాసురుడు అపహరించుకుపోగా విష్ణువు బరిలోకి దూకాడని కథ. వరాహ అవతారంలో శ్రీమన్నారాయణుడు సోమకాసురుణ్ణి వధించి భూదేవిని, వేదాలను సంరక్షించిన వైనానికి గుర్తుగా వరాహ నరసింహస్వామి ఆలయం ఖ్యాతి చెందింది. అహోబిలం 9 నరసింహ ఆలయాల సముదాయం. 1. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన స్థలంలో ఉగ్ర రూపం జ్వాలా నరసింహుడు. 2. ప్రధాన ఆలయంలో స్వయంభువుగా వెలసిన స్వామి అహోబిల నరసింహుడు. 3. లక్ష్మీదేవి సమేతంగా శాంతరూప స్వరూపుడు మలోల నరసింహమూర్తి. 4. క్రోధంతో రగిలిపోతూ వెళ్ళి భూదేవిని సంరక్షించినప్పటి రూపం క్రోధ నరసింహుడు. 5. హనుమంతుడికి దర్శనమిచ్చిన రూపం కరంజ నరసింహుడు. 6. పరశురాముడి కోరికపై అవతరించినప్పటి రూపం భార్గవ నరసింహుడు. 7. ప్రహ్లాదుడికి యోగ విద్యలో మెలకువలు నేర్పినప్పటి రూపం యోగానంద నరసింహుడు. 8. వటవృక్షం కింద ఆవిర్భవించిన రూపం ఛత్రవట నరసింహుడు. 9. బాణాసుర నది ఒడ్డున శుద్ధ రూపం పావన నరసింహుడు. ఈ వీడియో చూసిన అందరికీ అహోబిల క్షేత్ర దర్శన ప్రాప్తిరస్తు. ఓం నమో నరసింహాయ. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.